ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొత్తపేట ఏటిగట్టు వాస్తవ్యులు శ్రీమతి రూతుమణి గారు ప్రసవించిన సందర్భంగా తల్లిదండ్రులు మోర్చా ఇర్మియా మార్తమ్మ గారు, భర్త సురేష్, తమ్ముళ్ళు యేసురత్నం, జీవరత్నం మరియు కుటుంబ సభ్యులు మణిబాబు, అమూల్య సహకారాన్ని కృతజ్ఞతగా అర్పిస్తున్నారు. రూతుమణి గారికి ప్రభువు చేసిన మేలును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు. మోర్చా ఇర్మియా గారు, మార్తమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సురేష్ గారిని, కుటుంబ సభ్యులను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి దినం నుండి మాసాంతం వరకు లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినం ఆదివారం, మిమ్మల్ని మందిరానికి వెళ్ళి ఆరాధించిన దినం. మా ప్రేక్షకులు వాక్య ధ్యానాన్ని గ్రహించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రూతుమణి గారి కొరకు కృతజ్ఞతలు. మీరిచ్చిన మంచి ప్రసవము కొరకు వందనాలు. సురేష్ గారి కొరకు మీకు స్తోత్రాలు. ఇర్మియా గారిని, మార్తమ్మ గారిని దీవించండి. యేసురత్నం, జీవరత్నం అను మీ బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ప్రభు. నేటి వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథం 3వ అధ్యాయం మీ ముందుంచుకోండి. ఆది కాండము గ్రంథము 3వ అధ్యాయము మానవుని యొక్క పతనమును, దేవుని యొక్క కనికరమును, రక్షణార్థమైన దేవుని యొక్క ప్రణాళికను వ్యక్తపరుస్తుంది. ఆదాము, హవ్వలు ఇరువురు కూడా దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని దేవుని మాట మీరి భుజించి వారు దేవుడు అనుగ్రహించిన గొప్ప మహిమను పోగొట్టుకున్నారు. గత కొద్ది దినాలుగా ఈ వృత్తాంతాలన్నీ వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడైన యెహోవా ఆదాము, హవ్వలను శిక్షించాడు, శపించలేదు. భూమిని, సర్పాన్ని శపించాడు. మానవుల భవిష్యత్తును వారికి దేవుడు తెలియజేశాడు. స్త్రీ పాపము చేయుట వలన పురుషులతో సమానముగా ఉండేటువంటి ఆధిక్యత కోల్పోయి భర్తపై ఆమెకు కలిగిన వాంఛ వలన ఆమె తనంతట తాను తన భర్తకు దాసురాలను చేసుకుంటుంది. పురుషుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించగా ఆదాము ఆ భూమి యొక్క పంటను పొందటానికి ప్రయాసపడాల్సి వచ్చింది. స్త్రీ యొక్క గర్భవేదనను మిక్కిలిగా హెచ్చించాడు. పురుషుని యొక్క ప్రయాసను మిక్కిలిగా హెచ్చించాడు. భూమి
గచ్చ పొదలు ముండ్ల పొదలు మొలిపించే దుస్థితికి వచ్చింది. వాటి మధ్య దేవుడు ఆదామునకు హవ్వకు శారీరక మరణాన్ని గుర్చినటువంటి గొప్ప వాగ్దానం చేశాడు. God introduced the physical death to Adam and Eve. శారీరక మరణం కృపగా అనుగ్రహించబడింది వారికి. దేవుడు ఆ విధంగా శారీరక మరణం అనుమతి ఇవ్వకపోతే ఆదాము ఇప్పటికీ బతికి ఉండేవాడే, కష్టపడుతూనే ఉండేవాడు. ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని యందు తమ అవిశ్వాసాన్ని అపనమ్మికను వెల్లిబుచ్చి పాపం చేశారు. అందువలన వారికి భయంకరమైన శిక్ష రాగా దేవుడు వారు పశ్చాత్తాపపడకపోయినప్పటికీ తనంతట తాను తన ప్రేమ కనికరముల చొప్పున సాదృశ్య బలి నిర్వహించారు. దోషి అయిన ఆదాము స్థానంలో నిర్దోషి అయిన ఒక జంతువు వధించబడింది. రక్తము ప్రాణము కనుక ఒక జంతువు యొక్క రక్తం ప్రాణం, నిర్దోషమైనటువంటి ప్రాణి యొక్క ప్రాణం దోషి అయిన ఆదాము యొక్క ప్రాణం నిమిత్తం పాపమును కప్పుటకు ఖండించబడింది, వధించబడింది. చర్మపు చొక్కాయలు దేవుడే చేశాడు, చేయించాడు, తొలగించాడు. త్రిత్వం యొక్క ప్రత్యక్షత రక్షణలోని ప్రణాళికలో చూశాం. ఇక్కడ నేను 21వ వచనం దగ్గర వాక్యాన్ని మనము గత రాత్రి ముగించాం. ఈ సందర్భంగా ఆదాము దేనిని కోల్పోయాడు అనేది కొంచెం ఆలోచించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆదాము పాపము చేయకముందు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేవాడు, అనగా దేవునికి రెస్పాండ్ అవుతూ ఉండేవాడు, దేవునికి స్పందిస్తూ ఉండేవాడు తనంతట తాను. కారణం దేవుని పోలిక సారూప్యాల్లో చేయబడ్డాడు కనుక. పాపం చేసిన తరువాత ఆదాము దేవుని మాట విని, స్వరం విని పారిపోతున్నాడు. దీనిలో దేవుని ప్రమేయం ఏమీ లేదు. దేవుడు మునిపెట్లున్నాడో వారి పట్ల పాపం చేసిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, వారి యొద్దకు వస్తూనే ఉన్నాడు. కానీ మానవుడే పారిపోతున్నాడు. అతని కన్నులు తెరవబడ్డాయి, సిగ్గు తెలిసింది, దేవుని స్వరం విన్నాడు, భయం తెలిసింది. తాను దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు, దేవునికి కనబడటానికి భయపడుతున్నాడు. ఎందుకంటే తాను దిగంబరనని తెలుసుకున్నాడు. కనుక ఆత్మీయ సంబంధం ఆదాము తెంచుకుంటున్నాడు. ఈ సంబంధం ఆదాము పెట్టుకున్నది కనుక ఆదాము తెంచుకోగలిగాడు. ఈ సంబంధం దేవుడు పెడితే తెంచుకోవటం మానవుడికి సాధ్యం కాదు. దేవుడు ఒకసారి సంబంధం పెడితే అది తీసేయడు, విత్డ్రా కాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన అన్నడు పశ్చాత్తాపడేవాడు కాదు. కాబట్టి ఆత్మీయ సంబంధం పోయింది, దేవునికి దూరంగా వెళుతున్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్, గుణలక్షణాలు డిస్టర్బ్ అయిపోయాయి ఆదాములో. ప్రేమ, నీతి, న్యాయం, యథార్థత, ఇటువంటి లక్షణాలు ఆదాములో పాపము చేయకముందు దేవుని స్వభావం కలిగి ఉండేవాడు. ఇప్పుడు ప్రేమ స్థానంలో అతడు ద్వేషాన్ని నింపుకున్నాడు. తన దుస్థితికి కారణం తానై ఉన్నప్పటికీ హవ్వను తన దుస్థితికి కారణంగా చూపించ ప్రయత్నం చేశాడు. అతని ప్రేమ డిస్టర్బ్ అయింది. అగాపే ప్రేమ స్థానంలో ఫిలియోస్ అనే ప్రేమ ప్రవేశించింది. శరీర సంబంధమైన ప్రేమ. మీరు నా వీపు గోకితే నేను మీ వీపు గోకుతానన్న సామెత ఉంది చూశారు, అలా తయారయ్యారు. ప్రేమించిన వాడినే ప్రేమించే ప్రేమను కనపరిచే దీనత్వానికి, హీనత్వానికి దిగజారిపోయాడు ఆదాము. ఆదాము నోటి వెంబడి అబద్ధాలు వస్తున్నాయి.
ఒకప్పుడు సత్యమే పలికేవాడు, ఇప్పుడు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాడు. అపరాధాన్ని కప్పుకుంటున్నాడు. క్యారెక్టర్లో మార్పు వచ్చింది. కనుక ఆదాము పాపము చేసిన తరువాత గాడ్స్ క్యారెక్టర్స్ అతనిలో ఉన్నవన్నీ కూడా కలుషితం చేసుకున్నాడు. అవి పనికి రాకుండానట్లుగా ఎఫెక్టివ్నెస్ లేకుండా అయిపోయాయి. దానినే ఆత్మలో చచ్చిన స్థితి అన్నారు. దేవునికి రెస్పాండ్ అయ్యేటువంటి విధానం కోల్పోయాడు. దేవునికి దూరమయ్యే విధానమే నేర్చుకున్నాడు. ఆత్మీయ ఎడబాటు అన్నారు దీన్ని. ఆదాము నిర్ణయాలు తీసుకోవచ్చు, స్వతంత్రం ఉంది, కానీ తాను మానవ మంచిని చేయగలిగాడు, దైవిక మంచిని చేయలేకపోయాడు. పాపము చేసిన అనంతరం ఆదాము తన దృష్టికి మంచిది చేసుకున్నాడు తప్ప దేవుని దృష్టికి మంచిది చేయలేకపోయాడు. సిగ్గు కలిగింది, సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసినప్పుడు అంజూరపు ఆకులతో కట్టడాలు చేసుకున్నాడు. కట్టడాలు చేసుకునే కంటే దేవుని యొద్దకు వస్తే అంత బాగుండేది. సెల్ఫ్ ప్లానింగ్ ప్రారంభమైంది. హ్యూమన్ గుడ్నెస్, మానవ మంచితనం కనపరచడం మొదలుపెట్టాడు. మోసపూరితంగా హృదయం తయారయ్యింది. హవ్వ పట్ల అతని ప్రవృత్తి, ఆలోచనలు మారాయి. హవ్వ ఒకప్పుడు తనలోనిదని, తనదని పేరు పెట్టిన ఆదాము ఇప్పుడు తనది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, అతని అంతరంగంలో మార్పులు వచ్చేసాయి. కాస్మలాజికల్ ఎలియనేషన్, సృష్టిపరంగా అతడు ఏ విధంగా తాను ఎడబాటుకు గురయ్యాడు. దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. దేవుడు అధికారాన్ని డెలిగేట్ చేశాడు, బదలాయించాడు ఆదాముకు. వాస్తవంగా ఆదాము యొక్క అధికారం క్రింద సృష్టి అంతా ఉన్నా ఒరిజినల్గా అది దేవుని యొక్క అధికారం. దానిని ఆదామునకు దేవుడే ఇచ్చాడు. మీరు ఏలండి అని వారిని ఏలికలుగా దేవుడు నియమించాడు. ఇప్పుడు ఈ సంబంధాన్ని దేవుడే తీసేస్తున్నాడు. కాస్మలాజికల్ రిలేషన్షిప్ బ్రేకప్కి వచ్చింది, ఎలియనేషన్ అయ్యింది, అది ఎడబాటు అయ్యింది. కారణము దేవుడు అధికారాన్ని తీసేశాడు. ఒకప్పుడు ఆదామునకు లోబడినటువంటి జంతువులను చూచి ఆదాము భయపడుతున్నాడు. జంతువులలో క్రూరత్వం వచ్చింది, పాములలో విషం వచ్చింది, హాని చేసే స్వభావం వచ్చేసింది. గమనిస్తున్నారా? సాధు స్వభావం పోయింది. సింహము గడ్డి మేసే స్థానం నుంచి మాంసాన్ని భుజించే క్రూరత్వానికి వచ్చింది. గ్రహించండి, సృష్టికి మానవుడు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ చూడండి, ఉరుములు వస్తే భయపడతాం, మెరుపులు వస్తే భయపడతాం, బాగా గాఢాంధకారపు మబ్బులు పట్టేస్తే భయపడిపోతుంటాం మనం. ఆందోళన, భయం ఇవి ప్రారంభమైపోయాయి. అంతేకాదు, ఒకప్పుడు ఆదాము భుజించకపోయినా బ్రతికే ఉండేవాడు పాపం చేయకముందు. కానీ ఇప్పుడు పాపం చేసిన తరువాత అతడు భుజించకపోతే చనిపోతాడు, ఫిజికల్ డెత్ వచ్చేస్తుంది. కాబట్టి భుజించాలి. భుజించాలంటే పని చేయాలి. పని చేస్తే భూమి సారం ఇవ్వదు. గ్రహిస్తున్నారా? కనుక దాసుడైపోయాడు. సృష్టికి యజమానిగా ఉన్నవాడు సృష్టిపై ఆధారం బ్రతకాల్సి వచ్చింది. సృష్టి ఆదాము నిమిత్తం అనుగ్రహించబడింది. ఆదాము సృష్టికి ఏలికగా ఉండి అనుభవిస్తున్నవాడు. పాపం చేసిన తర్వాత ఆ సృష్టి ఫలాలను తానే పండించుకొని తింటూ అవి పండక గచ్చ పొదలు, ముండ్ల పొదలు వస్తే శ్రమపడుతూ, ప్రయాసపడుతూ, బ్రతుకు దినాలన్నీ కూడా ఆకలితో అలమటిస్తూ, ఆకలి తీర్చుకోవటానికి ప్రయాసపడుతూ కన్నీటితోనే జీవించాడు. కనుక మార్పులు వచ్చాయి. పని నిర్బంధమైంది. ఒకప్పుడు పాపం చేయకముందైతే స్వచ్ఛందం. ఆదాము పని చేసినా పని చేయకపోయినా వృక్ష ఫలాలు వృక్షాలు ఇచ్చాయి. ఇప్పుడు ఇవ్వవు. ఎందుకంటే ఖచ్చితంగా కల్టివేషన్ కావాలి. ఆదాము ప్రయాసపడితేనే పొట్ట నిండుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి పాపము అనంతరం ఆదాము అనుభవించాల్సి వచ్చింది.
కాస్మలాజికల్ ఎలియనేషన్, సృష్టి నుండి ఎడబాటు వచ్చింది, దాసుడైపోయాడు, దేవునికి దూరంగా పారిపోతున్నాడు, ఆత్మీయ సంబంధం తెచ్చుకున్నాడు. మూడవ సంబంధం సామాజిక సంబంధం, సోషలాజికల్ రిలేషన్షిప్. ఇది హవ్వతో కలిగి ఉన్నాడు. అప్పుడు సమాజం హవ్వగారు ఒక్కళ్ళే కనుక ఆమెతో అతడు మునుపున్నటువంటి సంబంధం, హార్మనీ అంతా పోయింది. హవ్వ ఆదామునకు వ్యతిరేకం అనే భావానికి ఆదాము వస్తున్నాడు. ఆదాము హవ్వకు వ్యతిరేకం అనే భావం హవ్వలో వచ్చింది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసుకున్నారు. అక్కడ ఒకరినొకరు నిందించుకుంటే సంబంధాలు ఎట్లా నిలబడతాయి? ఒకరినొకరు క్షమించుకొని ప్రోత్సహించుకుంటే సంబంధాలు నిలబడతాయి. ఒకరినొకరు గేలి చేసుకుని నిందించుకుంటే సంబంధాలు నిలబడవు. ఆదాము హవ్వతో మునుపున్న సంబంధం పోగొట్టుకున్నాడు. శారీరకంగా వారు ఒకటవుతున్నారు తప్ప అంతరంగంలో వారి మీద ఒకరికి అనుమానం, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరంటే ఒకరికి అనురాగ రాహిత్యం కనిపిస్తుంది. అది ప్రారంభమైంది. ఇవాళకి చూడండి, భార్యాభర్తల మధ్యలో విశేషంగా వాక్యం చేత ముడివేయబడిన వారిలో కూడా అనేకమైనటువంటి డిఫార్మిటీస్, అనేకమైన సమస్యలు, అనేకమైన అవాంతరాలు, ఎడబాట్లు, అపార్థాలకు చోటు కలుగుతుంది. ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో భార్యాభర్తల వ్యతిరేక స్థితులు, ఆనాడు ఆదాము హవ్వల మధ్య అవన్నీ వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వ ఆదామును ఎలా నమ్మగలుగుతుంది? దేవుని ఎదుట తనను దోషిగా నిలబెట్టాడు కదా, కారణం లేకుండా. ఆ పండ్లు ఇస్తున్నప్పుడు ప్రశ్నించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. కమ్యూనికేషన్, వీక్ కమ్యూనికేషన్ వచ్చేసింది అక్కడ. ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగా లేకుండా వచ్చిందో, వీరి మధ్య సరైనటువంటి ఇంటరాక్షన్ లేకుండా వచ్చిందో, ఇద్దరి మధ్య సంభాషణ ప్రాపర్గా లేకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటికి కారణం వారి అంతరంగం చెడిపోయింది. కాబట్టి సామాజికంగా వారు ద్వేషంతో నిండిపోయారు. ఈరోజు చూడండి, మనుషులను చూస్తే భయం వేస్తుంది. మనుషులను చూస్తే భయం వేస్తుంది. ఎందుకని? జంతువులకు మనుషులను చూస్తే భయం, మనుషులకు జంతువులను చూస్తే భయం. మనుషులను చూస్తే భయం, ఏమో వారెవరో ఏం చేస్తారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు దొంగ ఏమో. వాస్తవంగా అవతల వ్యక్తి దొంగ కాకపోయినా అంతరంగంలో అనుమానం, అమ్మో అవతల వ్యక్తి దొంగేమో, నన్నేమైనా చేస్తాడేమో, హంతకుడేమో. కనుక ఈ అనుమాన బీజం మానవునిలో ప్రవేశించబట్టి దేవునిపై అనుమానం, మనుషులపై అనుమానం, ఆఖరికి సొంత తనపైనే తనకు అనుమానం ఉంటుంది. నేను చేయగలుగుతానా ఈ పని? ఒకవేళ నేను చేయలేనేమో. ఆలోచించండి. ఎప్పుడైతే ఈ విధంగా సమాజంతో ఎడబాటు వచ్చిందో అతను ఒంటరివాడైపోయాడు. చూడండి, చాలామంది అంటుంటారు, అందరూ ఉన్నా నేను ఒంటరివాడిగా బతుకుతున్నానండి అని. కారణం ఏమిటనుకుంటున్నారు? పాపం. అందరూ ఉంటే నువ్వెందుకు ఒంటరివాడిగా అవుతున్నావు? నీ మనస్సు కారణం. వీరంతా ఉన్నారని అదే మనసు అనుకోవచ్చు కదా, అనుకోదు. ఎందుకని? వారిలో పాపం కాదు, నీలో పాపం. చాలా పర్యాయాలు మనం ఎదుటివాడిని నిందిస్తుంటాం. వాస్తవంగా మనలను మనం నిందించుకోవాలి, మనలను మనం సరి చేసుకోవాలి, మన హృదయాలను మనం లెక్క పెట్టుకోవాలి, మన హృదయాలను మనం స్వపరీక్ష చేసుకోవాలి. అంతేగాని ఎదుటి వారి మీద మనము నిరారోపణ చేసే వారంగా ఉండకూడదు. ఆదాము హవ్వల మధ్య ఇటువంటి వ్యత్యాసాలు వచ్చేసాయి కనుక సామాజిక ఎడబాటుకు వారు గురైపోయారు. మానసిక ఎడబాటు నాలుగవది. ఆదాము హవ్వలు దిగంబరులు, పాపము చేయక పూర్వం. వారు ఏక శరీరులు అయ్యారు. వారి మధ్యన సంతోషం ఉంది. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి మనసులో ఆనందం, సంతోషం ఉంది, తృప్తి ఉంది. అయితే పాపం చేసిన తరువాత వారి హృదయంలో సిగ్గు వచ్చింది, వారి హృదయంలో భయం వచ్చింది, వారి హృదయంలో అనుమానం వచ్చింది, వారి హృదయంలో అపనమ్మిక వచ్చింది. అంతే,
వారిలో మానసిక సంఘర్షణ ప్రారంభమైంది. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడను నేను. అవును, ఏది చేయాలనుకుంటే అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటే అదే చేసేస్తున్నాను. ఇది నాలో నివసిస్తున్న పాపం, ఈ నియమం అని అన్నాడు. కనుక ఆదాము పాపము చేసిన తరువాత మానసిక సంఘర్షణ, భయం, సిగ్గు, ఆందోళన, ద్వంద్వత్వం వచ్చేసాయి. అప్పుడే ఒక నిర్ణయం, కొద్దిసేపట్లో దానికి వ్యతిరేక నిర్ణయం, ద్వంద్వత్వము. దేవుడు ఏకమైన నిర్ణయాలు చేస్తాడు, మానవుడు ద్వంద్వత్వంతో కూడిన నిర్ణయాలు, ఆప్షన్స్ క్రియేట్ చేసుకుని బతుకుతూ ఉంటాడు. కనుక మానవుడు మనసులో ఆధ్యాత్మిక మానసిక సంబంధమైన ఎడబాట్లకు వచ్చాడు. భయంతో, సిగ్గుతో, ఆందోళనతో, అనుమానంతో తనను తాను నిందించుకుంటూ, ఇతరులను నిందిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ బతుకుతున్నాడు. మానవుడి దుస్థితి ఎలా వచ్చిందో తెలుసా? తను తాను నిందించుకుంటాడు, ఇతరులను నిందిస్తాడు, దేవుణ్ణి కూడా నిందిస్తాడు. అట్లాంటి దుస్థితి పాపము చేసిన ఆదామునకు హవ్వకు కలిగింది. వారు ఏమి పొంది ఉన్నారో, వారు ఏమి కలిగి ఉన్నారో అవి పాపము చేసిన తరువాత మారిపోతూ వచ్చాయి. అందుకే ఆదాము హవ్వలు ఒంటరి వారయ్యారు. దేవునితో ఎడబాటు, సృష్టితో ఎడబాటు, మానసికంగా ఎడబాటు, సామాజికంగా ఎడబాటు, ఈ 4 ఎడబాటులు కలిగి మానవుడు కన్నీటితో ఒంటరివాడు అయ్యాడు. అతనిని ఆ ఒంటరితనము నుండి తప్పించడానికి రైట్ సబ్స్టిట్యూట్గా, సరి అయిన ప్రత్యామ్నాయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన కూడా తండ్రి చేత విడవబడిన వాడే దేవుని నుండి ఎడబాటు పొందాడు. సృష్టి అంతా ఆయనను తిరస్కరించడం ద్వారా సృష్టి నుండి ఎడబాటు పొందాడు. మానసికంగా సిగ్గు ఆయన ముఖాన్ని కమ్మింది. సామాజికంగా ప్రజలందరూ తిరస్కరించారు. ఆయన ఆదాము వలె ఒంటరివాడు అయ్యాడు. ఆయన పాపాన్ని బట్టి కాదు, ఆదాము పాపమును బట్టి తాను ఆదామునకు ప్రత్యామ్నాయముగా ఉండుటకు ఆయన నరుడై ఒంటరి అయి శిలువ మీద పాపముతో మరణముతో పోరాడుతూ వచ్చాడు, గెలిచాడు, మానవునికి విడుదల అనుగ్రహించాడు. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కడమ ఆదాముగా, మొదటి ఆదాము చేయలేకపోయిన దానిని కడమ ఆదాము చేశాడు. మొదటి ఆదాము ఏం చేయలేకపోయాడు? మొదటి ఆదాము దేవునితో సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోలేకపోయాడు. దేవునితో సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోలేకపోయాడు. పాపమును జయించలేకపోయాడు. పాపములోనే ఉండి చనిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు అయితే పాపము లేనివాడిగా ఉన్నాడు, పాపమునకు శిక్ష భరించాడు. ఆయన దేవునితో తానే స్వయంగా తిరిగి సంబంధాన్ని నెలకొల్పాడు. రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని సమన్వయపరిచాడు, అనుకూలపరిచాడు, అనుసంధానపరిచాడు. ఆయన మానవుని కొరకు పరిపూర్ణ రక్షణ తీసుకుని వచ్చాడు. అందుకే ఆయన మన కొరకు జీవించుచున్న ఆత్మ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా. ఆదాము దేనిని పోగొట్టుకున్నాడు? దానిని, అంతకంటే ఎక్కువైన దానిని మానవునికి ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆదాము పోగొట్టుకున్నది జీవం, కానీ యేసుక్రీస్తునందు దొరికింది మనకు నిత్య జీవం. అంటే తొలగిపోనిది. ఆధ్యాత్మిక సంబంధం ఆదాము పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు మానవునికి యేసుక్రీస్తు ద్వారా సంబంధాన్ని ఇచ్చాడు. అది ఎవరూ తీసేయలేరు. అది పర్మనెంట్, శాశ్వతమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటిది. దేవుడిచ్చిన సంబంధం శాశ్వతమైనది. సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్, అందులో మార్పు లేదు. రక్షించబడిన వారికి ఏ మానవునితో విరోధం లేదు, మానవులందరితో ప్రేమ కలిగి ఉండగలుగుతాడు. సృష్టి మీద తిరిగి యేసునందు అధికారం విశ్వాసకి ఇవ్వబడింది.
బ్రతుకుతున్నందుకు తింటున్నాడు విశ్వాసి, బ్రతుకు తెరువు కొరకు కాదు. విశ్వాసి మరణిస్తే విశ్వాసికి మేలు, పరలోకానికి వెళ్తాం. కనుక మరణానికి భయపడాల్సింది లేదు. పని నిర్బంధం కాదు, విశ్వాసికి పని స్వచ్ఛందం, ఇష్టపూర్వకం. బతకటం కొరకు పని చేయటం లేదు, బతుకుతున్నాను కనుక పని చేస్తున్నాను అంటున్నాడు విశ్వాసి. హృదయంలో సిగ్గు, భయం, ఆందోళన, ద్వంద్వత్వం లేవు. క్రీస్తునందు ఏకత్వం ఉంది విశ్వాసికి. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసుక్రీస్తునందు ఆదాము పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా దొరికింది. ఇది దేవుని ప్రణాళిక. ఈ రాత్రి ఈ వాక్యాన్ని గుర్తెరుగమని మనవి చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మరిన్ని ఆత్మీయ సత్యాలు 22వ వచనం నుండి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకరిస్తున్న వారు క్రొత్తపేట ఏటిగట్టు వాస్తవ్యులు సహోదరి రూతుమణి గారికి ప్రభువు ఇచ్చిన సుఖప్రసవమును బట్టి తల్లిదండ్రులు మోర్చ ఇర్మియా మార్తమ్మ గారు, భర్త సురేష్, తమ్ముళ్ళు యేసురత్నం, జీవరత్నం, కుటుంబ సభ్యులు మణిబాబు, అమూల్య సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి దినము నుండి ఎపిసోడ్ సహకారులు కావాలను. అలాగే చింతలపూడి పట్టణంలో సిటీ కేబుల్ ఫ్రెండ్స్ కేబుల్ నెట్వర్క్ ద్వారా 24 గంటల ఛానల్ ప్రారంభమైంది. 10 దినాలుగా ప్రసారాలు వెళుతున్నాయి. దయచేసి ప్రార్థించండి. ఆ ప్రాంతంలో మీ బంధువులు ఉన్నట్లయితే తెలియచేసి 56వ నంబర్ ఛానల్లో వాక్యం వినమని తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన రూతుమణి గారి కుటుంబాన్ని, సురేష్ గారిని, ఇర్మియా మార్తమ్మ దంపతులను, వారి కుటుంబీకులను ఆశీర్వదించండి, దీవించండి. ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి. చింతలపూడిలో జరుగుతున్న ప్రసారాలను ఆశీర్వదించి అనేకులు రక్షించబడ్డ కృప చూపించండి. ఇతర పట్టణాల్లో కూడా ప్రారంభం అవటానికి కావలసిన కృపను దయచేయండి. నజరేయుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.